హలో అండి, ఇది ఇలాంటి పెరుగు పచ్చడి కాదండి, వంకాయ పెరుగు పచ్చడి. అది కూడా ఒక్క చుక్క కూడా నూనె వాడకుండా చేసిన వంకాయ పెరుగు పచ్చడి అండి. టేస్ట్ మటుకి సూపర్ ఫస్ట్ లెవెల్లో ఉంటుందండి. నిజం చెప్తున్నా వినండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు 100% నచ్చుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుకింగ్ బాబాయ్ని. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు నేను చేయబోయే వంట వంకాయ పెరుగు పచ్చడి. పెరుగు పచ్చడి అంటే మామూలుగా ఉంటుంది అనుకుంటున్నారు, కానీ ఈ వంకాయ పెరుగు పచ్చడి అది కూడా ఆయిల్ లేకుండా. అవునండి, ఆయిల్ లేకుండా ఈరోజు పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నోళ్ళు ఆయిల్ తక్కువ తింటారు కదా, అసలు ఆయిలే లేకుండా ఈరోజు వంకాయ పెరుగు పచ్చడి తయారు చేస్తున్నాను. నేను ఎలా తయారు చేస్తున్నాను చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఓకే, థ్యాంక్ యూ. ఇక వంకాయ పెరుగు పచ్చడికి ముందుగా వంకాయలు తీసుకున్నాను, శుభ్రంగా కడిగి పక్కన పెట్టేశాను. తర్వాత వీటికి కావాల్సిన పచ్చిమిర్చి అండి. ఇందులో నేను ఎండు కారం ఏమి వాడట్లేదు, పచ్చిమిర్చిని కొంచెం ఒక 10-12 దాకా వాడుతున్నాను. అలాగే దీనికి కావాల్సిన జీలకర్ర, ఆవాలు, అలాగే కొంచెం పచ్చెనపప్పు, అలాగే మినప్పప్పు, పెరుగు. ఇక వంకాయలు కండ్రెక్కకుండా కొంచెం ఉప్పు వేసి వాటర్లో వంకాయలు కట్ చేసి ఈ వాటర్లో వేసుకోవాలి. ఇక ఇందులో కొంచెం నేను మెంతులు కూడా యాడ్ చేశానండి, కొంచెం చిటికడి మెంతులు కూడా యాడ్ చేశాను. వీటిని అసలు నేను పోపే పెట్టాను, పోపు పెట్టకుండానే ఈ పెరుగు పచ్చడి తయారు చేస్తాను. చూడండి, ఇది ఎంతో హెల్తీ అయిన ఫుడ్ అండి. ఇది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఆ పెరుగు తింటే లావ్ అయిపోతామని భయపడేవాళ్ళు అలా భయపడాల్సిన అవసరం లేదండి. దీంట్లో ఎటువంటి ఆయిల్ యూజ్ చేయము, అలాగే పోపు కూడా పెట్టాను. నేను ఎలా చేస్తానో చూడండి, ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే ఇందులోకి వాటర్ యాడ్ చేసి ఈ ముక్కల్ని బాగా ఉడికించాలి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసి కలిపేసి, నేనైతే రైస్ కుక్కర్లో పెట్టాను, కరెంట్ కుక్కర్లో పెట్టానండి. మీరు మామూలుగా అయితే ఒక బాండీలో వాటర్ వేసేసి దీన్ని ఉడికించుకోవచ్చు. ఇక వంకాయలు ఉడుకుతుండగా ఇప్పుడు పక్కనే మనము ఒక ప్యాన్లో మినప్పప్పు, పచ్చెనగపప్పు ఇవి బాగా దూరగా వేయించేసి ఇందులోనే కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర, దీంట్లో ఎటువంటి ఆయిల్ కూడా యూజ్ చేయొద్దండి, ఓన్లీ వీటిని చూసారా కొంచెం మెంతులు వేసాను. వీటిని ఇలా దూరగా వేయించుకోవాలి, మాడిపోకుండా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దూరగా వేయించుకోవాలన్నమాట. వీటిని బాగా వేయించిన తర్వాత దీన్ని ఒక చిన్న రోట్లోకి దంచుకొని మెత్తగా దంచాలి. నేనైతే ఈ రోట్లో వేసేసి మెత్తగా పౌడర్ చేసుకుంటున్నాను. మీకు వీలైతే మిక్సీలో కూడా వేసుకొని బాగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మెత్తగా నూరుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాను. ఇట్లా పౌడర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము. ఈ లోపల వంకాయలు ఎలా ఉడికినాయో చూద్దాము. వంకాయలు ఇప్పుడే ఉడుకుతున్నాయండి, వీటిని బాగా ఉడకనివ్వాలి. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేద్దాము. వాటర్ ఎక్కువ పోయకండి, కొంచెం సరిపోయిన మీడియం, వాటి ముక్కలు మునిగేటట్టు వాటర్ ఇచ్చి సరిపోతుంది. ఇలా దంచుకున్న ఈ పౌడర్లో వెల్లుల్లి వేసి వీటిని కూడా పచ్చగా దాంట్లోనే దంచుకున్నాము. ఈ ఫ్లేవర్ బాగుంటుందండి. ఈ వెల్లుల్లి కూడా దీంట్లో వేసి మంచిగా దంచి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఉడికిన ముక్కలు వీటిని చల్లార్చాలండి, వేడి వేయద్దు. కొంచెం ఫ్యాన్ గాలికి వీటిని చల్లార్చి అప్పుడు దీన్ని పచ్చడి నూరుకుందాము. చల్లారిపోయాయండి వంకాయ ముక్కలు. ఇప్పుడు ఇదే పౌడర్లో
ఈ ఉడికిన వంకాయలు వేసేసి కచ్చపచ్చగా దంచుకుందాము. మరీ పేస్ట్లా వద్దండి, కచ్చపచ్చగా వీటిని దంచుకుంది. పచ్చిమిరపకాయలు కూడా మంచిగా కొంచెం మెత్తగా కాకుండా నార్మల్గానే దీన్ని దంచుకోవాలి. మిక్సీలో వేస్తే పేస్ట్ లాగా అయిద్దని ఇలా రోట్లోనే దంచుతున్నానండి. ఎందుకంటే మిక్సీలో వేస్తే పేస్ట్ లాగా అయిపోయి టేస్ట్ అనేది రాదు. దీంట్లోనే రోట్లోనే దంచుకుంటేనే చాలా బాగుంటుంది, అందులో కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఈ పచ్చడి మొత్తం రుబ్బిన తర్వాత దీనిలో ఒక గిన్నెలో తీసుకొని ఇప్పుడు మనం పెరుగుని కొంచెం చిలకాలన్నమాట. కొంచెం పెరుగు ఉంది కదా, మనం తీసుకున్న పెరుగు దీన్ని బాగా చిలకాలి. ఇలా బాగా లేకుండా మంచిగా నీట్గా చేసుకోవాలి. దీంట్లో సరిపడినంత వాటర్ వేసుకోవాలి. ఇక మనం ముందుగా దంచి పెట్టుకున్న ఈ వంకాయ పచ్చడి ఉంది కదా, దీన్ని వేసుకోవాలి. దీంట్లో పెరుగులో వేసుకొని కలుపుకోవాలండి. చూసారా, పెరుగు పచ్చడిలో సరిపడినంత కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇది కారం కూడా కరెక్ట్గా సరిపోతుందండి. ఉప్పు కారం కూడా కరెక్ట్గా వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఎంతో సూపర్ ఉంటుందండి. అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. దీని పోపు అస్సలు వేయకూడదండి. ఇక చూసారు కదా, అదే రోట్లో అదే మన మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిసి మొత్తం పౌడర్ చేసినాం కదా, ఫ్లేవర్ ఎంతో బాగుంటుంది. ఇక లాస్ట్లో పచ్చివి ఆనియన్స్ ముక్కలు సన్నగా తరిగి ఈ వాటిని పైన వేయాలి. పైన అంటే మొత్తం మిక్స్ కూడా చేయొచ్చు. దీంట్లో కరివేపాకు కూడా పచ్చిదే వేయాలి. చూసారా, ఇలా కరివేపాకు కూడా వేసి ఇక దీన్ని సర్వ్ చేసుకుని తింటే ఎంతో బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో అస్సలు తినొద్దు, అన్నం చల్లారిన తర్వాత తినాలండి. పెరుగుని మనం పోపు వేయకూడదు ఎప్పుడైనా సరే. మజ్జిగ చారుని కూడా పోపు అస్సలు వేయకూడదు. ఒకవేళ వేస్తే మీరు చల్లారిన తర్వాతనే పోపు కలపాలి తప్ప దేంట్లో కూడా పెరుగుని వేడి చేయకూడదు. చూశారు కదా, ఆయిల్ ఒక్క చుక్క వాడకుండా పెరుగు పచ్చడి రెడీ చేశాను. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.